భారత్ యూత్ పార్లమెంట్ కార్యక్రమం గురించి మాట్లాడడం ఎంతో గర్వకారణం. భారతదేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం యువతకు ఒక గొప్ప వేదికను అందిస్తుంది. యూత్ పార్లమెంట్ ద్వారా విద్యార్థులు ప్రజాస్వామ్య వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలుసుకుంటారు. పార్లమెంట్లో జరిగే చర్చలు, వాదనలు మరియు నిర్ణయాల ప్రక్రియను అనుభవిస్తూ దేశ సమస్యలపై తమ ఆలోచనలు మరియు పరిష్కారాలను వ్యక్తపరిచే అవకాశం పొందుతారు. మన దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది. కాబట్టి యువతలో నాయకత్వ లక్షణాలు, బాధ్యతమైన పౌరసత్వం మరియు దేశాభివృద్ధి పట్ల నిబద్ధత పెంపొందించడం చాలా అవసరం. ఈ భారతదేశ రాజ్యాంగం ఎలా ఉంది, దాన్ని ఏ రకంగా అమలు చేస్తున్నారు, అది మనకి ఎక్కడ జీవోస్ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి, వాటిని ఏ రకంగా కార్యాచరణ చేస్తున్నారు అన్నది మనకి పార్లమెంట్ లో జరుగుతూ ఉంటుంది. అందులో మీకు కూడా అనుభవం ఉంది సాధించాలనే ఉద్దేశంతో జిల్లా స్థాయిలో యూనివర్సిటీస్ లో మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. అలాగే రాష్ట్ర స్థాయిలో మన అసెంబ్లీలో మీకు రాష్ట్ర స్థాయిలో యూత్ పార్లమెంట్ అనేది స్టేట్ యూత్ పార్లమెంట్ పెట్టడం జరుగుతుంది. అలాగే దేశ స్థాయిలో మనకి పార్లమెంట్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి 2026 వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ లో మీరందరూ భాగస్వామ్యులైనందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా దీనివల్ల మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అన్నది మేము ఒక్కసారి ఆలోచిస్తే, ప్రతి జిల్లా నుంచి 5 మంది ఎఫిషియెంట్ పర్సన్ ని మనం స్టేట్ లెవెల్ పంపించడం జరుగుతుంది. స్టేట్ లెవెల్లో ఎవరైతే బెస్ట్ పర్ఫామ్ చేస్తారో వాళ్ళని నేషనల్ స్థాయిలో అంటే ఢిల్లీలోనే మన పార్లమెంట్ లో మీకు మాట్లాడే అవకాశం ఉంటుంది. అలాగే ఫిబ్రవరి 22కి 2026కి 1 year అవుతుంది చార్జ్ తీసుకుని. ఈ 1 year పీరియడ్లో స్టార్ట్ చేసిన కొన్ని యాక్టివిటీస్, స్టార్ట్ తీసుకున్న కొన్ని ఇనిషియేటివ్స్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పాయింట్ మీరు నోటీస్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, వి ఆల్రెడీ నో స్టూడెంట్స్ ఆఫ్ దిస్ యూనివర్సిటీ. ఎవరైనా సిటీలో నుంచి కాలేజీకి రావాలంటే యూనివర్సిటీ క్యాంపస్కి దే హ్యావ్ టు ట్రావెల్ ఆల్ ద వే 10 kilometers. ఈ 10 kilometers ట్రావెల్ చేసి వచ్చినా కానీ హైవే నుంచి లోపలికి రావాలంటే చాలా కష్టమైంది. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఫస్ట్ స్టార్ట్ చేసిన యాక్టివిటీ ఏంటంటే ఈ బగ్గి ఒకటి యూనియన్ బ్యాంకులతో మాట్లాడి ఇనిషియేటివ్ ఈ బగ్గి అయింది. ఐ థింక్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ ఫెసిలిటీ అవైల్ చేస్తున్నారు. ఫస్ట్ ఇనిషియేటివ్. సెకండ్ ఇనిషియేటివ్ ఏంటంటే డైరెక్ట్గా we have only university buses for the again welfare of the faculty and students and also public. So direct ఆర్టీసీ వాళ్ళతో మాట్లాడి ఆర్టీసీ బస్ని నెల్లూరు ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి క్యాంపస్లోకి 2 times a day మార్నింగ్ ఈవినింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అది సెకండ్ కంట్రిబ్యూషన్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ కంట్రిబ్యూషన్ ఏంటంటే, ఈ ఏరియా యాక్చువల్గా ఒకప్పుడు వరి పొలాలు, సోడిక్ సాయిల్స్ అంటే మీ అందరికీ తెలిసే ఉంది. సో ఇట్లాంటి సాయిల్స్లో గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా చాలా తక్కువ, మా డ్రింకింగ్ వాటర్ కూడా ప్రాబ్లమాటిక్. అలాంటి కండిషన్స్లో సార్ తీసుకున్న మొట్టమొదటి ఇనిషియేషన్ ఇప్పుడున్న మున్సిపల్ శాఖ మార్చులు శ్రీ పి నారాయణ గారితో మాట్లాడి, సో ఆ విధంగా యాక్చువల్గా ఇనిషియేషన్ స్టార్ట్ అయింది. మేబీ 6 months అట్లో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఎక్కడైనా ఈనాడు ఆఫీస్ నుంచి ఇక్కడికి ఎక్స్టెన్షన్ చేయడం కూడా జరుగుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కంట్రిబ్యూషన్, సార్ చూడటానికి చాలా హంబుల్గా ఉన్నారు, మీరు చాలా మందికి తెలియదు. మా వైస్ ఛాన్సలర్ గారు ప్రపంచం మొత్తం మీద గొప్ప వాళ్ళు అంటే శాస్త్రవేత్తలు గొప్ప వాళ్ళు ఎవరున్నారు అని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, నాట్ రాంగ్ సార్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ జల్లెడేసి లిస్ట్ అవుట్ చేస్తే మన భారతదేశం నుంచి వరుసగా కన్సిక్యూటివ్లీ 3 years టాప్ 2% ఎలక్ట్ అయిన ఏకైక సైంటిస్ట్ మా వైస్ ఛాన్సలర్. 200 publications, 250 publications. He has gathered more than 25 research scholars. And then another important contribution is resource mobilization. So resource mobilization lo so చుట్టుపక్కల ఉన్న ఫిలాంథ్రపిస్ట్ వీళ్ళంతా మాట్లాడి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో రీసోర్స్ మొబిలైజ్ చేయడం జరిగింది. దానికి ఒక మల్టీనేషనల్ కంపెనీతో మాట్లాడి I think this week we are going to get a 36-seater bus also. Student again for the purpose of the students and for the purpose of the NSS community activities. అలాగే సార్ వచ్చిన తర్వాత NIOT వాళ్ళతో I think నేషనల్
ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ. సో వాళ్ళతో టైఅప్ అయ్యి ఐ థింక్ అరౌండ్ 4 crore rupees త్రూ డిపార్ట్మెంట్ ఆఫ్ మెరైన్ బయాలజీ ద్వారా మన యూనివర్సిటీకి రీసోర్స్ మొబిలైజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఆ గ్రాంట్ కూడా వచ్చేది. సో నెక్స్ట్ అందుట్లో ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఏంటంటే స్టూడెంట్ ఫస్ట్ మెరిటోరియస్ 10 members కి త్రూ ఎవ్రీ మంత్ వాళ్ళకి స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. నాట్ ఓన్లీ దట్, దోస్ హు ఆర్ జాయినింగ్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ మెరైన్ బయాలజీ దే విల్ గెట్ ఏ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ కండక్టింగ్ ద రీసెర్చ్ అండ్ ఆల్సో హ్యూమన్ రీసోర్స్ మేనేజ్మెంట్ కింద కొంతమంది స్టాఫ్ రిక్రూట్ చేయడానికి కూడా ఒక అవకాశం కల్పించారు దానికి. సో నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ కంట్రిబ్యూషన్ ఏంటంటే ఫార్మసీ కాలేజీ అంటే ఈ పీరియడ్ లో స్టార్ట్ అవడం జరిగింది. అడ్మిషన్స్ కూడా జరిగాయి, రిక్రూట్మెంట్ కూడా జరగడం జరిగింది. అదొక మేజర్ కంట్రిబ్యూషన్. సెకండ్ ఇంపార్టెంట్ కంట్రిబ్యూషన్ ఏంటంటే సారు ఐ హావ్ రిప్రజెంటెడ్ యూనివర్సిటీ అక్రాస్ ద ఇండియా, వేరియస్ స్టేట్స్, వేరియస్ నేషనల్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో రీసెర్చ్ వర్క్ ప్రెజెంట్ చేయడమే కాదు, యూనివర్సిటీ రిప్రజెంట్ చేసి అది రిసీవ్ నెంబర్ ఆఫ్ అవార్డ్స్ ఆల్సో, నాట్ ఓన్లీ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్ బట్ ఆల్సో ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్. So like this, there are several achievements are there. Because lack of time, I would like to just mention one point. Start చూడడానికి చాలా సింపుల్ గా, చాలా హంబుల్ గా ఉంటారు. There are two things which I would like to bring to the notice of all the NSS volunteers. వైస్ ఛాన్సలర్ స్థాయి తర్వాత ఒక వ్యక్తి ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ విద్యార్థి భోజనం వడ్డించడం అంటే ఎంత హంబుల్నెస్ మీకు తెలియదు. సో జువల దిన్నె అని ఇక్కడ ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ జరుగుతుంటే సారు చాలా అన్ఎక్స్పెక్టెడ్ సడన్ విజిట్ చేసి పిల్లలందరికీ భోజనం వడ్డించారు. తనలో ఉన్న సింప్లిసిటీ అది. రెండోది, రీసెంట్ గా ఒక తుఫాన్ వచ్చింది. ఎవరు చెప్తారు? తుఫాన్ వచ్చినప్పుడు మనందరం వేడివేడిగా ఇంట్లో కూర్చొని కావాల్సిన సరుకులు 4 రోజులు తీసుకుని వచ్చి హ్యాపీగా కంఫర్టబుల్ ఉన్నాం. ఆ రోజు రోడ్డు మీద రైల్వే స్టేషన్ లో ఫుట్పాత్ మీద ఫ్లైఓవర్ కింద చాలా మంది ఈ గోని పట్టాలు అలాగే ఫ్లెక్సీ కప్పుకొని ఉంటున్నారు. అలాంటి టైంలో సారు ఆల్మోస్ట్ అర్ధరాత్రి 12 దాకా 120 దుప్పట్లు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశారు. సో మనం ఒక ఇద్దరు ముగ్గురికి ఫోటోస్ కోసం ఏదో ఒక ఇద్దరు ముగ్గురికి ఫార్మాలిటీస్ కోసం ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు. కానీ రాత్రి 12 దాకా మా అందరితో కలిసి మా ఎన్ఎస్ఎస్ టీంతో కలిసి సార్ మాతో కూడా ఉండేది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నది. Sir, really we are truly honored to have you as our Vice Chancellor, sir. A great visionary, and we are sure that next coming 1 year, the university is going to, next high level welcome in Namuchna, sir. We are also committed to work under your leadership, sir. Thank you. And this is ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది బయట వాళ్ళు ఉన్నారు. సో దే షుడ్ నో ద పర్సన్ హూ ఇస్ గోయింగ్ టు అడ్రస్ యూ. థ్యాంక్ యూ. Because we have celestial formations, the planetary positions, everything dated back to 11,000 years back. And from Ramayana, Ramaraja and how Lord Rama have made his wife to go into the forest, taking the concern of the public, listening to the public. It is the highest, the peak of democracy where the king have taken the role of leader, a true leader who have represented himself as a democratic leader. So it is the oldest democracy also. And you have also rightly pointed out, it's not about elections or leaders, it's about freedom, it's about rights, duties, but definitely what our constitution have given, the rights along with the duties, if we pair them with duties, we'll become a nation builder or effective citizens in the future. So youth have rightly pointed out that also. So I hope all these things. There is no need for you people to fight against somebody to get independence, and there is no need for you to protect the borders, right? And then what should we do for this country? See, being the students, whenever you are studying in a college, after completing the college education, definitely you people will think, what should I do after this course? What should I do for my parents? What should I do for myself? What should I do for the society, for the country? So, for country also, we need to do something because it has given so much for us. Just like as our parents, our society, this country has also given so much for us, and we need to repay it. And for that, we need to develop patriotism. And how to develop patriotism? I will give you
one or two examples which I have seen with my own eyes. Do you know Tibet? Some people will call it Tibet. So, across the country, in some institutions, we can see Tibetans studying. వాళ్ళకున్న దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే వాళ్ళ దగ్గర ల్యాండ్ లేదు. They don't have land for that country, Tibet. Tibet is under the rule of China, right? With the same capital, I think Lhasa is the capital, and they don't have land. And they are studying across the country in some premier institutions. I am from Delhi Technological University, and in our university also, some Tibet students are studying. One day, those Tibet students, they approached the Vice Chancellor University, Delhi Technological University, and they asked for permission of the Vice Chancellor, requesting him that, sir, our so minister, Tibet minister is coming, and he wants to meet with you. So then Vice Chancellor, in a meeting, he announced all these things. We came to know about these kind of things through him only. So he thought that when there is no land for Tibet, how they have ministry. So he gave the permission. That minister came. He met the Vice Chancellor. He gave the visiting card. In that visiting card, కావచ్చు మన దేశంలో జరుగుతున్నటువంటి వివిధ అంశాల పట్ల ఒక అవగాహన, మీకున్న అవగాహనని ఒక వేదిక పై నుంచి పరిచయం చేస్తున్నారు. ఇలాంటప్పుడు ఒక సీనియర్ ప్రముఖులు, ఈ వివిధ స్థాయిలో పనిచేసినటువంటి ప్రముఖుల ద్వారా మీకు కొంచెం మంచి వాక్యాలు చెప్పిస్తే కూడా అది మీకు బాగా ఉపయోగపడుతుంది, స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అంటే ఈరోజు రాజకీయాలు కూడా ఒక ప్రొఫెషన్గా తీసుకొని ముందుకు ఎదుగుతూ ఉన్నారు. సో అన్ని ప్రొఫెషన్ లాగా అలా ఉంటాయి. కాకపోతే మనం ఎక్కడ చేసినా ఏం చేసినా విలువలు నైతికతను ముందుకు తీసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో మనందరికీ తెలిసిందే, మనకు 1975లో విధించినటువంటి ఎమర్జెన్సీ అనేది మనకు ఇప్పుడు 2025 సంవత్సరంలోకి 50 సంవత్సరాలు కంప్లీట్ అయింది. సో ఆ సందర్భంగా మనం ఎదుర్కొన్నటువంటి కొన్ని క్లిష్ట పరిస్థితులు కూడా మనం ఎదుర్కోవడం జరిగింది. కొన్ని దానికి ఒక చీకటి రాజ్యమనం, లేకపోతే ఒక ప్రజాస్వామ్య హత్యా దివస్ అని చెప్పడం. Next, I request B. Dinesh, P. Amulya, Yashaswini. All the participants, these are only participation certificate, and after this, again the process will be continuing. Maybe around 5 o'clock, we'll find on the from DMI. Thank you, please.